సో గ్రాడ్యుయేట్ మిగతా ఎన్నికలు డిఫరెంట్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి డిఫరెంట్. ఎందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు కంటెస్ట్ చేయాలనుకున్నారు? అంతకుముందు నాకు 2019లో కరీంనగర్ ఎంపీ కంటెస్ట్ చేస్తారనిపించింది. మొన్న ఎమ్మెల్యే సీట్ దానిలో కూడా మీ పేరు వినిపించింది. ఎందుకు అప్పుడు టికెట్ దొరకలేదా, మీరు కంటెస్ట్ చేయలేదా? ఈ ఎన్నికను ఎందుకు మీరు ఎంపిక చేసుకున్నారు కంటెస్ట్ చేసేందుకు? 2018లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని అనుకున్న మాట నిజమే. అంటే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఈవెన్ అవకాశం వచ్చినా ఖచ్చితంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ చేయాలని ఒక ఉద్దేశంతో మనం రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే నేను కంప్లీట్గా ఈ వింగ్కి కరెక్ట్గా సూట్ అవుతానని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక అకాడమిషియన్గా పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే ముఖ్యంగా నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి, వీటి గురించి పూర్తిగా ఒక ఎడ్యుకేషనిస్ట్గా తప్పకుండా నేను న్యాయం చేయగలను అని చెప్పేసి మరి పెద్దలందరికీ అప్పుడే చెప్పాను. లేదన్నా మరి నేను ఎమ్మెల్యే కాదు, ఖచ్చితంగా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు తప్పకుండా వస్తాను మన దగ్గరికి అని చెప్పాను. మరి ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా పెద్దలు కూడా కాంగ్రెస్ అధిష్టానము నాపై నమ్మకంతో మరి వారు నన్ను వారి అభ్యర్థిగా చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఒకటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా అనగానే మిగతా ప్రత్యర్థులు వాళ్ళు చేసే విమర్శ కార్పొరేట్ వ్యక్తి, ప్రైవేటు విద్యా సంస్థల వ్యక్తి, ఆయన కోటేస్తే గ్రాడ్యుయేట్లకు ఏం లాభం జరుగుతుంది? దీనికి మీరు ఇచ్చే జవాబు? కార్పొరేట్ నరేందర్ రెడ్డిని కార్పొరేట్ అనడం అంటే అసలు నా గురించి పూర్తిగా తెలియని వాడు. ఒక మారుమూల విలేజ్ కొడిమ్యాల్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో ఆల్మోస్ట్ నాకు జ్ఞానం తెలిసిన నుంచి మా తాతగారితో అన్ని వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో కష్టాల గురించి తెలుసుకొని మరి కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్ పూర్తి చేసుకొని కరీంనగర్కి వెళ్ళి ఒక సైకిల్ మీద ట్యూషన్లు చెబుతూ ప్రైవేట్ స్కూల్స్లో కళాశాలలో చెబుతూ మరి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా తెలంగాణ బిడ్డలు ఎందుకు ఎదగకూడదు అని మరి ఒక రకంగానే వచ్చాను తప్ప కానీ నేను కార్పొరేట్ అనేది కాదు. ట్యూషన్ చెప్పారు ముందు? ఎస్, ట్యూషన్ చెప్పడం జరిగింది. సైకిల్ దొక్కుతూ అదే అన్నారు, సైకిల్ దొక్కుతూ ట్యూషన్. అంటే సైకిల్ మీద వెళ్ళి మనము కళాశాలలు కానీ ట్యూషన్ సెంటర్లు కానీ ఆ రకంగా ఉండేవాళ్ళం. అంటే అంత బేసిక్ లెవెల్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన. ఎక్కడ మీరు టీచింగ్ స్టార్ట్ చేసింది? ఎక్కడ? కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాను. అక్కడే ట్యూషన్ ఒక ఆల్ఫోర్స్ అకాడమీ అని మ్యాథమెటిక్స్ ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది మ్యాథమెటిక్స్ ట్యూషన్, మ్యాథ్స్ ట్యూషన్. 10th పిల్లలకా ఇంటర్? నేను డైరెక్ట్గా డిగ్రీ తర్వాత పీజీ ఎంట్రన్స్ కోచింగ్స్ అండ్ పీజీ పిల్లలకు కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇన్ ద వెరీ ఫస్ట్ బ్యాచ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ గాట్ స్టేట్ బీఈడి ఫస్ట్ ర్యాంక్. అట్లాగే వన్ స్టూడెంట్ గాట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్. ఆ రకంగా మరి వెరీ ఫస్ట్ బ్యాచ్లు విత్ లిమిటెడ్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావడంతో కరీంనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా మ్యాథమెటిక్స్ ట్యూషన్ బాగా చెప్పి ఆయన నరేందర్ రెడ్డి ఉన్నాడు అని ఒక వాయిస్ రావడం. మరి నేను కూడా పిల్లలకు డెడికేటెడ్గా ట్యూషన్స్ కాలేజ్లో కానీ వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఏ రేంజ్ పిల్లవాడైనా కూడా వాడికి అర్థమయ్యేలాగా చెప్పడం. సో ఆ రోజుల్లో కరీంనగర్లో మ్యాథ్స్ అంటే నరేందర్ రెడ్డి అన్న ఒక పేరు ఉండే. ఓకే. ఆల్ఫోర్స్ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్ఫోర్స్ ఈజ్ ఏ మ్యాథమెటిషియన్. ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ వాళ్ళ ప్రొఫెసర్. సో నేను అనుకున్నాను మా గురువు గారికి ఏదైనా ఒక గ్రాటిట్యూడ్గా ఉంటుందని చెప్పేసి మా గురువు యొక్క గురువు పేరుని ఆల్ఫోర్స్ ఆయన పేరు మీద నేను స్టార్ట్ చేశాను. మా గురువు పేరు రంగారావు గారు. సో ఆయన గురువుకు గురువు పేరు మీద ఆల్ఫోర్స్ అన్న పేరుతో, అదే ఎక్కడి నుంచి వచ్చింది ఆల్ఫోర్స్ అని చాలా మంది డౌట్ పడుతుంటారు.